విజేతలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? సాధించాలి అనే తపన నుండి, అకుంఠిత దీక్ష నుండి, పట్టువదలని సంకల్పం నుండి, అంతకు మించి హార్డ్ వర్క్ నుండి, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, అవరోధాల నుండి, ఆటంకాల నుండి, ప్రతికూలాల నుండి విజేతలు పుట్టుకొస్తారు. ఇది నిజం. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మమ్మల్ని మేము నిరూపించుకోవాలి, మమ్మల్ని మేము నిలబెట్టుకోవాలి, మా జీవితానికంటూ ఒక అర్థాన్ని మేమే ఇచ్చుకోవాలి అని ఎన్నింటినైనా సరే ఎదుర్కొని తట్టుకొని నిలబడ్డ వాళ్ళే, పట్టు వదలకుండా పోరాడిన వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. మీలో కూడా చాలామందికి ఏదో సాధించాలి అని ఉండొచ్చు, జీవితంలో నిలబడాలి అని ఉండొచ్చు, లక్ష్యాలు ఉండొచ్చు, కళలు ఉండొచ్చు. కానీ ఈ కళల్ని సాకారం చేసుకునే దిశలో ఏ చిన్న ఆటంకం ఎదురైనా, ఏ చిన్న అవరోధం ఎదురైనా, ఎంత చిన్న కష్టం ఎదురైనా అక్కడికే ఆగిపోతున్న వాళ్ళే చాలామంది కనపడుతుంటారు. మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా లైఫ్ ఇలా ఉంది, మా లైఫ్ అలా ఉంది. చిన్న చిన్న సమస్యల్ని తట్టుకోలేక, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని తట్టుకోలేక జీవితాలని చాలిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మీకు ప్రేరణ నింపడానికి ఈ ముగ్గురి యొక్కని లైఫ్ యొక్క సక్సెస్ని మీకు చిన్నగా సింపుల్గా పరిచయం చేద్దాం అనుకున్నాను. వీళ్ళ జీవితం చూశాక మావి కొన్ని కష్టాలైనా, మాది మేము పడేది కూడా బాధైనా అనిపించక మానదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకు అంటే మనం అనుకుంటాం మనవి ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం చేయబట్టే నేను ఆగిపోతున్నాను అని. కానీ వీళ్ళ జీవిత చరిత్ర చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని కష్టాలు పడ్డారు. ఇక్కడ మొదట రాణి సోనోమోయి ఐఏఎస్ ఆఫీసర్. తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లో ఈమె గురించి సక్సెస్ స్టోరీస్ వచ్చాయి, మీరు చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, మనం అనుకుంటాం మనకు అన్నీ ఉంటేనే సాధించగలము అని. కానీ ఈమె ఏమీ లేకున్నా, ఏమీ లేని స్థితి నుంచి ఐఏఎస్ ఎదిగింది. ఐఏఎస్ సాధించడము అంటే ఎంత కష్టం, ఎంత సంకల్ప బలం ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంతగా ఎన్నింటినో త్యాగం చేయాలి. నాట్ ఓన్లీ ఐఏఎస్, సివిల్స్ ఏదైనా అంతే, జీవితంలో ఏ రంగంలో గెలవాలి అన్నా అంతే, అంత పట్టుదల ఉండాలి. మరి ఈమె జీవితం చూడండి, వడ్డించిన విస్తరిన కాదు, కనీసం వడ్డించిన విస్తరి కాదు, కనీసం రోజుకు 3 పూటలా తినలేని పరిస్థితి, ఒక్కొక్కసారి 2 పూటలు కూడా తినలేని పరిస్థితి. వాళ్ళ జీవితంలో 2 పూటలు తిన్న రోజు పండుగలాగా ఫీల్ అయినటువంటి రోజులు ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో గనుల్లో పనిచేసేవాళ్ళు. నిరంతరం ఆ గనుల యొక్క మసి, బూడిద, మట్టి, దుమ్ము గుట్టుకుపోయినటువంటి శరీరాలతోటి, ఆ చెడుగాలి పీల్చడం వల్ల వచ్చినటువంటి అనారోగ్యాలతోటి, చిక్కిన దేహాలతోటి, రక్తం సరిగ్గా లేక వివిధ రకాల అనారోగ్యాలతోటి వాళ్ళ కుటుంబం ఎప్పుడు కనపడేది. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ కుటుంబము, ఫ్యామిలీ మొత్తం కూడా వర్క్ చేయాల్సి వచ్చేది, కూలి పనికి వెళ్ళాల్సి వచ్చేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పని కూలికి వెళ్ళడం, చదువుకుంటూనే కూలి చేశారు, కడుపు నిండా తినలేదు, అనారోగ్యాన పడి వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ ఒక బ్రదర్ని అనారోగ్యంతో చనిపోయాడు, వాళ్ళ నాన్న, తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి, ఈ అమ్మాయి ముగ్గురు కూడా గనుల్లోకి పనుల్లోకి వెళ్తుండేవాళ్ళు. కానీ ఒకరోజు ఈ అమ్మాయి అనారోగ్యంతో ఉండి మంచాన పడి ఉన్న దశలో వాళ్ళ వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి గనుల్లో పనికి వెళ్ళినప్పుడు అక్కడ మట్టి పెడ్డలు కూలిపోయి, ఆ మట్టి పెడ్డల కింద నలిగిపోయి వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి కూడా చనిపోయారు. కుటుంబం మొత్తం కోల్పోయింది. చివరికి ఒక్కతే మిగిలింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అంతకు మించి కష్టమా మీది? అంతకు మించి ఆటంకాల, అంతకు మించి కన్నీళ్ళని మీరు చూసారా? కాదు కదా. కానీ ఆ అమ్మాయి పరిస్థితి చూడండి. అలాంటి సిచ్యువేషన్స్లో రియల్లీ హ్యాట్సప్. తను ఎలాంటి సిచ్యువేషన్స్ తట్టుకొని నిలబడగలిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగింది అంటే ఎన్నింటిని దాటుకొని ఉంటుంది, ఎన్నింటిని ఎదుర్కొని ఉంటుంది, ఎంత నిబ్బరంగా ఉంటుంది, ఎంత కసిగా చదివి ఉంటుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ ఫ్యామిలీ చరిత్రను ఒక్కసారి చూడండి. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఎందుకు ఆ ప్రేరణని కొనసాగించలేకపోతున్నాం? అమ్మాయి ఆ కష్టాలు చూసింది కాబట్టి తన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంది. ఆ అమ్మాయి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అడిగారు, మీరెందుకు ఇంత సింపుల్గా ఉన్నారు? మీకు మేకప్ లేదు, మీరు నల్లగా ఉన్నారు, మీరు ఐఏఎస్ ఆఫీసర్ లాగా హుందాగా లేరు అని అడిగినటువంటి అవమానాల్ని కూడా తను భరించింది. తను
జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, కాలిన కడుపుల్ని మాత్రమే చూశాను కాబట్టి నేను ఇలాగే ఉంటాను అని సమాధానం చెప్పింది. అది గదా గొప్పతనం. ఆమె నుంచి మీరు, ఆ చరిత్ర నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఎన్ని కష్టాలున్నా ఎదిగి తీరాలి. మనల్ని మనం నిరూపించుకోవాలి. ఇంకొక స్టోరీ కిందనే కనిపిస్తున్నారు చూసారా? కోమల గణత్ర. ఒక వరకట్నపు విక్టిమ్ తను. వరకట్న వేధింపుల విక్టిమ్. చిన్న వయస్సులోనే పెళ్ళైపోయింది. వాళ్ళ కుటుంబంలో పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మగారింటికి రావడం అనేది వాళ్ళంతట వాళ్ళు తీసుకొస్తే తప్ప రాకూడదు. అలాంటి కట్టుబాట్లు ఉన్నటువంటి కుటుంబం. కానీ అత్తగారింటికి వెళ్ళిన వెరీ నెక్స్ట్ డే నుంచే వరకట్నపు వేధింపులు స్టార్ట్ అయ్యాయి. అత్తగారి వేధింపులు, భర్త వేధింపులు. భర్త వితిన్ 15 డేస్లో ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కన్నీళ్లతోటి పుట్టింటికి వస్తే చుట్టుపక్కల వాళ్ళ అవమానాలు, భర్తను వదిలేసి వచ్చింది అనే చీత్కరింపులు, చీత్కారాలు, అవమానాలు అవన్నీ భరించింది. అక్కడి నుంచి ఆమె నిలబెట్టుకోవడానికి చిన్న టైలరింగ్ సెంటర్లో చేరింది. చదువును కొనసాగించింది, మళ్ళీ మొదలుపెట్టింది. ఆ కష్టాలు తల్లిదండ్రులకు భారం కాకూడదు అనుకుంటూనే చిన్న టైలరింగ్ సెంటర్లో పనిచేసుకుంటూనే తనను తాను నిలబెట్టుకుంటూ చదువును కొనసాగిస్తూ మళ్ళీ చదువుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని సివిల్స్ రాసి ఐఆర్ఎస్, ఆ తర్వాత ఐఏఎస్ సాధించింది. ఇమాజిన్ చేసుకోండి. మీరైతే ఏం చేస్తారు? ఏడుస్తూ కూర్చుంటారా? ఇలాగే పోరాడతారా? వరకట్నపు వేధింపులు అన్న అక్కడ అత్తగారింట్లో నరకం చూసింది. చిన్న వయసులో పెళ్ళి, తన కలల్ని, తన ఇష్టాలన్నింటినీ త్యాగం చేసింది. అత్తగారింట్లో కష్టాలు, హస్బెండ్ చేతిలో కష్టాలు, మళ్ళీ పుట్టింటికి వస్తే చుట్టుపక్కల వాళ్ళ అవమానాలు, చీత్కరింపులు, ఇవన్నిటిని తట్టుకుంది. చివరికి ఐఏఎస్ ఆఫీసర్గా నిలబడ్డది. మరి మనం ఎందుకు కాలేము? మనం సాధించలేమా? ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ గోవింద్ జైష్వాల్. ఇక్కడ కనిపిస్తున్నాడు చూసారా మీకు ఫోటోలో, తండ్రితో సహా రిక్షా పుల్లర్ కొడుకు. వాళ్ళ కుటుంబం వారణాసిలో, వాళ్ళ నాన్న ఒక్కొక్కసారి తను కూడా రిక్షా నడిపేవాడు. కంప్లీట్గా రిక్షా మీదనే జీవితం సాగిస్తున్నటువంటి జీవనం వాళ్ళది. నిరుపేద కుటుంబం. పైన ఇంటి పైన పాలిథిన్ షీట్స్ కప్పుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అవి ఎగిరిపోయిన ప్రతిసారి వర్షానికి తడిసి ఎండకి ఎండిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఎంత కష్టపడ్డాడు, తన చదువుని ఎంత ప్రేమించాడు, తన జీవితాన్ని ఎంత ప్రేమించాడు. జీవితంలో అన్నీ కొనిస్తుంటే, పేరెంట్స్ అన్ని రకాలుగా కష్టపడి అన్ని రకాల ఖర్చులు పెడుతుంటే, నేటి యువత ప్రైవేట్ కాలేజీలలో చదువుకుంటూ కూడా డబ్బులు ఖర్చు పెడుతూ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, చేతిలో ఫోన్లు, తను నడవడానికి కనీసం నడిచే ఓపిక కూడా లేక బైకులు, ఆ బైకుల మీద స్పీడ్కి వెళ్తూ రోడ్డు పక్కన వాళ్ళకి న్యూసెన్స్ చేస్తూ, లైఫ్లో అసలు మాకంటూ ఒక లక్ష్యం ఉందని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అలాంటి యువత ఇప్పుడు ఉంటే, ఈ యువతను చూడండి, వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన సమయము అనేది వాళ్ళు అనుకోలే. జీవితంలో సాధించడమే ఎంజాయ్ అనుకున్నారు. కష్టాలని, కన్నీళ్ళని దిగమింగారు. ఆ పేదరికంలో ఉన్నప్పుడు అవమానాలు భరించారు. ఎక్కడ కూడా మేము కష్టపడుతున్నామన్న భావనకు కూడా వాళ్ళ రాలే. గోవింద్ జైష్వాల్ తను సివిల్ సాధించాలి అని గట్టిగా అనుకుని కొద్దో గొప్ప డబ్బులు కూడబెట్టుకొని తను కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు తను చేసిన పని ఏంటో తెలుసా? ఖర్చుని మినహాయించడానికి, ఖర్చును అరికట్టడానికి, ఉన్న డబ్బులతోటే వెళ్ళదీయడానికి తను చేసినటువంటి పని రోజు ఒక్క పూట తినడం మాత్రమే. బయట తినాలి అంటే రోజు ఖర్చు కాబట్టి ఒక్క పూట తింటూ చదువుకున్నటువంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగాడు. తన తండ్రి తన ఐఏఎస్ సాధించిన తర్వాత కొడుకుని రిక్షాలో కూర్చోబెట్టుకొని తండ్రి ఊరేగించాడు. ఇది కదా చరిత్ర తిరగరాయడము అంటే, ఇది కదా సంకల్ప బలం అంటే, ఇది కదా హార్డ్ వర్క్ అంటే. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. మనం కష్టపడితే, మీరంతా ఐఏఎస్లు కాకపోవచ్చు, ఇక్కడ నేను ఐఏఎస్ స్టోరీస్ ఎందుకు చెప్పాను అంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని కష్టాలు వాళ్ళ జీవితంలో. రాణి సోనుమోయి, తన ఇంటి పేరు సోనుమోయి, రాణి ఐఏఎస్ ఆఫీసర్ని మీరు ఇమాజిన్ చేయగలరా? బొగ్గు గనులలో నలిగిన ఒక అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్గా ఎదుగుతుందని ఊహించగలరా? కుటుంబం మొత్తం కోల్పోయింది అనారోగ్యంతో. కొంతమంది తల్లి బ్రదర్ ఏమో అనారోగ్యంతో,
తండ్రి చెల్లి ఏమో బొగ్గు గనుల మట్టి పెట్టెల కింద నలిగిపడి చనిపోయారు. అంతటి బాధ, ఎంతటి దుఃఖం, ఒంటరి జీవి ఊహించగలరా? కానీ ఎక్కడికి ఎదిగింది? మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అత్యున్నతమైనటువంటి సర్వీస్ని సాధించగలిగింది. అన్ని కష్టాలని, అన్ని కన్నీళ్ళని. ఇది కూడా మీరు కనీసం ఐఏఎస్ కాకపోయినా మీరు అనుకున్నటువంటి చిన్న లక్ష్యాన్ని సాధించలేరా? కోమల, ఒక్కసారి చూడండి కోమల మేడంది. ఆమె వరకట్నపు వేధింపులు, పెళ్ళైన తర్వాత ఒక ఉమెన్ పడే కష్టాలు, వాళ్ళ యొక్క మానసిక బలాన్ని ఎంత దెబ్బతీస్తాయో తెలుసా? పెళ్ళి కాకముందు సిచ్యువేషన్ వేరు, పెళ్ళైన తర్వాత సిచ్యువేషన్ వేరు. సామాజిక కట్టుబాట్లు, కులం కట్టుబాట్లు, కుటుంబ కట్టుబాట్లు, చుట్టుపక్కల అమ్మలక్కల నోటి దురుసు, ఇన్నిటి భరించింది. ఎక్కడి నుంచో, ఏ టైలరింగ్ దగ్గర ఆగిపోలే, ఏ డిగ్రీ దగ్గర ఆగిపోలే, ఎక్కడో చిన్న చిత్కా ఉద్యోగం దగ్గర ఆగిపోలే, అత్యున్నత ఉద్యోగాన్ని సాధించింది. అలాగే గోవింద్ జైస్వాల్ ఎంత గొప్ప ఉద్యోగాన్ని సాధించాడు. మరి మీరు సాధించలేరా? వీళ్ళ ముందు మన కష్టాలేపాటివి, మన కన్నీళ్ళేపాటివి. సరే, అంతకు మించి కష్టాలే ఉన్నాయి అనుకుందాం. మరి వాళ్ళు సాధించినప్పుడు మనం సాధించలేమా? ఒక్కసారి మనసు నిండా గుండె నిబ్బరంగా ఫీల్ అవ్వండి. నేను ఏదైనా చేయగలను, నా జీవితాన్ని నిలబెట్టుకోగలను, నా జీవితానికి నేను విలువ తీసుకొచ్చుకోగలను, నన్ను నేనే ప్రూవ్ చేసుకోగలను, నేను సాధించగలను. ఏదైనా సరే, మీరందరూ ఐఏఎస్లే కావాలని నేను చెప్పట్లేను, ఐపీఎస్లే కావాలి, అందరూ ఆఫీసర్లే కాదు. మీరు చేసే పని ఏదైనా కావచ్చు. ఆ పనిలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి, మీకంటూ గెలుపు ఉండాలి. మీ జీవితం నలుగురిలో ఒక పద్ధతిలో సాగింది అని చెప్పుకోవడానికి ఉదాహరణ కావాలి. సో ఆల్ ది బెస్ట్.